కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బీజేపీనే ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటాను సరిగ్గా వాడుకోలేదని విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కొట్టాడింది మేము, కేసీఆర్ మెడల్ వంచింది మేము. కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము. కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది. రెండు రాష్ట్రాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉండొద్దు, విభేదాలు ఉండొద్దు, సమన్వయంతోని సామరస్యపూర్వకంగా న్యాయం జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి కేంద్రము ఆ రోజు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఈ రోజు అసెంబ్లీ పెట్టుకొని కేసీఆర్ అన్యాయం చేసి ఉంటే అన్యాయం చేస్తే కొట్టాలి మీద. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏరున్నారు, ఉత్తమ్ కుమార్ గారు ఏరున్నారు, మీ పార్టీ లేదప్పుడు.